ఏంటమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఈ న్యూ ఇయర్‌లో ఏం రెజల్యూషన్స్ తీసుకున్నారు? నేనైతే టేస్టీగా వంటలు నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈరోజు మీకు ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని చూపిస్తా. ఇది నాకు మా అనితోదిన నేర్పించింది. బ్లడ్ శాతం తక్కువ ఉంటే తొందరగా వచ్చిద్దంట. నార్మల్‌గా అందరూ క్యారెట్, బీట్రూట్ పచ్చిదే మిక్సీకేసి రసం తాగుతారు కదా! ఇది అట్లా కాదు. మనం కోసి ఉడకబెట్టాలి. అవన్నీ ముక్కలు కోసేటప్పుడు మధ్యలో తినాలి. నేను తింటా. మరి మీరు? క్యారెట్, బీట్రూట్‌తో పాటు టేస్ట్ ఎక్కువ రావడానికి 4 బాదం పప్పులు, కబోర్డ్‌లో భద్రంగా దాచిపెట్టుకున్న జీడిపప్పులు, 2 యాలకులు, స్వీట్ కోసం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. హలో వింటున్నారా? న్యూ ఇయర్ అని చెప్పి నేను చీర కట్టుకున్నా. వేసాక బిందెలో నుంచి 2 గ్లాసులు నీళ్లు పోసేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే అట్టా కింద మంట కూడా పెట్టాలి. గంటే అవి మెత్త ఉడకాలి. జస్ట్ 2 విజిల్సే ఉడికిపోతాయి. సీక్రెట్ చెప్పనా? బాదం పప్పు జీడిపప్పు కాకపోతే వేరుశెనగ పప్పు అయినా వేసుకోవచ్చు. విజిల్ వచ్చింది కదా, అది ఆరేలోపు మనం చీర చూద్దాం రండి. ఇది నేను న్యూ ఇయర్ కి కట్టుకున్న చీర. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఫ్లవర్స్ ని బార్డర్ ని కర్దానా బీడ్స్ తోటి హైలైట్ చేశారు. లల్లీ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను. చీర కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. చాలా సేపు క్యారీ చేయొచ్చు. పేజ్ ని ట్యాగ్ చేస్తున్నా, వాళ్ళకెళ్ళి మెసేజ్ చేయండి. ఓకేనా? బా ఫ్యాషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం కంటెంట్ వద్దామా? అక్క చూడు అమ్మ ఫోన్ చూసుకుంటా. ఫోన్ చూసి నీరసం వచ్చింటది. చూసిద్దాం రండి. ఇప్పుడు మన కుక్కర్లో ఉడికినాయో లేదో చూసుకోవాలి. నేను ఉడకబెట్టిన మెత్తంగా ఉడికినాయి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తంగా మిక్సీకి వేసుకోవాలి. మనం ఎన్ని నీళ్లు పోసినా అది మిక్సీకి వేసిన తర్వాత కొంచెం పేస్ట్ గట్టిగానే అవుతుంది. జస్ట్ 2 తిప్పులు తిప్పామంటే చాలు, అంతే వచ్చేసిద్ది మెత్తగా. దీనికోసం మనం అంతగా కష్టపడక్కర్లా, కానీ బ్లడ్ మాత్రం అలా 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 వచ్చేసి ఇలాగే తాగేయచ్చు. స్వీట్ ఉంటది కాబట్టి. ఇంకొంచెం కావాలి అనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పోతే కాచి చల్లార్చినవి. ఒకవేళ ఇదే చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. మా అక్క చల్లగా ఉండేది తాగదు. నేను కొంచెం గట్టిగానే ఇచ్చా, ఎందుకంటే కొంచెం ఎక్కువ తినేద్దని. టేస్ట్ చేసి చూస్తే అసలు క్యారెట్, బీట్రూట్లు ఎవరు తినని వాళ్ళు కూడా ఈజీగా ఒక గ్లాస్ మొత్తం తాగేస్తారు. ఎంత బాగుంటది. ఆ అక్కేమో కానీ నేను తింటున్నా మొత్తం.